చిత్తూరు జిల్లా రామాపురంలోని బ్రహ్మర్షి ఆశ్రమంలో సిద్ధేశ్వర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రావణ మాసం పురస్కరించుకొని వైభవంగా మహాశివుని భస్మహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 18 వరకు జరగనున్న సిద్ధేశ్వర మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక మిగతా వివరాల్ని మా చిత్తూరు ప్రతినిధి గిరి అందిస్తారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో జరుగుతున్నటువంటి సిద్ధేశ్వర మహోత్సవానికి సంబంధించి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఉదయం 4 గంటల నుంచి ఇక్కడ జరిగేటటువంటి ఈ భస్మహారతికి సంబంధించి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అంటే కేవలం ఒక ఉజ్జయినిలో మాత్రమే జరిగేటటువంటి భస్మహారతి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆశ్రమంలో ఉన్నాము. ఇక్కడ ప్రధాన అర్చకులు ఇక్కడ ఏదైతే ఈ భస్మహారతిని ఘనంగా నిర్వహిస్తున్నారో, ఎంతో వేద మంత్రోచ్చారణ నడుమ నిర్వహిస్తున్నారో ఆయనతో మాట్లాడే प्रयत्न चाहता हूँ। गुरुजी, ये जो भस्महारती है इसका महत्व क्या है और ये भस्महारती देखने से कैसे पुण्य मिलता है मानव कोटि को? किसी भी तरह का रोग दोष क्लेश कष्ट व्याधि पीड़ा या कोई भी तरह की अगर अरिष्ट दोष है उसके निवारण के लिए हम लोग यहाँ पर भस्म आरती चालू किए हैं। उज्जैन में ये पूरे साल चलता है। हम लोग यहाँ पे खाली श्रावण मास के अंदर इस भस्मों को अभिमंत्रित करते हुए भगवान शिव पे चढ़ाते हैं और जो भी इस भस्मी को लेकर अपने घर में जाता है तो उसके किसी भी तरह के अगर कोई प्रॉब्लम्स हैं तो उसको वो वहाँ से ख़त्म होते हैं। कोई भी तरह के भूत प्रेत बाधा आती है तो उसको कपड़े में बांधकर अगर एक जगह रख दिया जाए तो वहाँ से वो सारी चीज़ें निकल जाती है। व्यापार के अंदर वृद्धि करती है और आरोग्य की वृद्धि करती है। इसलिए भस्म आरती के अगर कोई नित्य सुबह आकर स्नान आदि से संपन्न कर भगवान शिव का नाम जप कर अगर कोई भस्म आरती में भाग लेता है और उसके दर्शन करता है तो उसको सब पुण्यों की प्राप्ति होती है और उसके कोई भी तरह के रोग दोष हैं वो सब चले जाते हैं। इसलिए हम लोगों ने यह महीने भर के लिए श्रावण मास में इस सिद्धेश्वर महोत्सव के अंदर यह भस्म आरती का आयोजन किया है ताकि यहाँ पर जो नज़दीक रहने वाले सब लोग हैं सब लोग लाभ उठा सकें। సో అది అంటే ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ భస్మహారతికి సంబంధించి ఉజ్జయిని దాకా వెళ్ళలేనటువంటి భక్తులు ప్రస్తుతం తిరుపతిలో ఏదైతే ఇక్కడ నిర్వహిస్తున్నారో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ అందరూ పాల్గొనాలని చెప్పి ఇక్కడ ప్రధాన అర్చకులు పిలుపు